హలో డెవలపర్స్. సో ఈ క్లాస్ లో మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎట్లా అప్లై చేయి ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం ఒక సపరేట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అండ్ అక్కడ మనం స్టైల్స్ యాడ్ చేస్తున్నాం అండ్ మనం ఏదైనా స్టైల్స్ యాడ్ చేస్తే ఆ పర్టికులర్ స్టైల్స్ మన పర్టికులర్ హెచ్టిఎంఎల్ పేజ్ కి కనెక్ట్ చేసేస్తే ఆటోమేటికలీగా మనం ఆ పేజ్ లో ఏదైనా చేంజెస్ చేసినా ఆటోమేటికలీగా హెచ్టిఎంఎల్ లో అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఒక హెడింగ్ ఉంది. ఇంకొకటి నేను ఒక పారాగ్రాఫ్ కూడా క్రియేట్ చేస్తున్నా ఇక్కడ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఇక్కడ నేను ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ కూడా కాపీ చేస్తున్నా, కాపీ అండ్ పేస్ట్. ఓకే, సేవ్ చేస్తున్నా, సరే చెక్ చేసుకుంటానే. ఓకే, సింపుల్ గా మనకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, కొంచెం జూమ్ చేసుకుంటానే. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. సో దీనికి మనం స్టైల్స్ అప్లై చేయాలి. సో స్టైల్ అప్లై చేయాలంటే నేను ఒక సపరేట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టైల్స్ యాడ్ చేస్తున్నాం. సో ఈ H1 కి నేను ఒకవేళ నేను కలర్ చేంజ్ చేస్తున్నా, కలర్ ఈక్వల్ సంథింగ్ రెడ్ యాడ్ చేస్తున్నా అండ్ పారాగ్రాఫ్ కి కూడా డిఫరెంట్ కలర్ యాడ్ చేస్తున్నా, సంథింగ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ సేవ్ చేస్తున్నాను. నేను సేవ్ చేసి దీనికి ఒక నేమ్ అసైన్ చేస్తున్నా, మై స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఇది డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫైల్ మనం మన HTML ఫైల్ కి లింక్ చేయాలి. సో లింక్ ఇక్కడ చేయాలి, మనం హెడ్ ట్యాగ్ లోకి చేయాలి. సో ఇక్కడ మనం లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి అండ్ యాడ్ చేసిన తర్వాత హైపర్ లింక్ రెఫరెన్స్ ఈక్వల్స్ సంథింగ్ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం పర్టికులర్ ఫైల్ నేమ్ అటాచ్ చేయాలి. ఫైల్ నేమ్ ఏం యాడ్ చేసినా మనం మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ యాడ్ చేసిన తర్వాత రిలేషన్ ఈక్వల్స్ టు ఏం రాయాలి, స్టైల్ షీట్ రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ రాయాలి. దట్స్ ఇట్. ఓకే, తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మన ఫైల్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది. రైట్, సేమ్ నేను ఇప్పుడు ఏదైనా చేంజెస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, దానికి చేంజెస్ చేస్తున్నా, టెక్స్ట్ లైన్ ఈక్వల్స్ టు సెంటర్ చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, చూడండి ఆటోమేటికలీగా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకే, ఎట్లా నేను ఒక బాడీకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అసైన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, అండ్ సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ లైట్ సంథింగ్ బ్లూ కలర్ అసైన్ చేస్తున్నా. ఓకే, సేవ్ చేసుకున్నా, రీఫ్రెష్ చేస్తున్నా, అప్లికేబుల్ అయిపోయింది. ఓకే, సో ఎట్లా మనం ఒక సపరేట్ స్టైల్ ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నాం డాట్ సిఎస్ఎస్ ఫార్మాట్ లో. మనం ఏదైనా ఇక్కడ నేమ్ అసైన్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ ఫైల్స్ లో మనం ఈ స్టైల్ ట్యాగ్ మనం అటాచ్ చేసేస్తే, ఈ ఫైల్ అటాచ్ చేసేస్తే ఆటోమేటికల్గా ఆ పర్టికులర్ ఫైల్లో రిలేటెడ్ టు ఏదైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, ఆ ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ యాడ్ చేస్తే ఈజీగా అప్లికేబుల్ అయిపోతుంది. సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, స్పెసిఫిక్ ఎలిమెంట్ మీద, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఒక పేజ్ మీద అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మొత్తం ప్రాజెక్ట్ కి మనం అప్లై చేయాలి. అప్పుడు మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.